దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టుపై రంపచోడవరంలో మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు స్పందించారు. చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని అన్నారు. కేవలం చట్ట ప్రకారమే ముందుకు వెళ్తోందని తెలిపారు. వైసీపీ నాయకులపై జరుగుతున్న విచారణలు పారదర్శకతతో కూడుకున్నవని, బాధితులకు న్యాయం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతబాబు సాక్షుల్ని కాకినాడలో పోలీసు వారి సహకారంతో మళ్ళీ బెదిరించడం మొదలు పెట్టాడు. సాక్ష్యం నాకు అనుకూలంగా చెప్పండి, లేదంటే మిమ్మల్ని చంపుతాను, ఇదిగో మీకు 3 లక్షల రూపాయలు ఇస్తాను, అడ్వాన్స్ గా 1 లక్ష రూపాయలు ఇచ్చాను అని చెప్పి బెదిరించడం జరిగింది. ఇది కూడా రికార్డ్ అయింది. అక్కడున్న సీఏ గారు దీన్ని ప్రోత్సాహం చేశారని చెప్పి వారిని కూడా అక్కడ నుండి స్టేషన్ నుండి రిలీవ్ చేయడం జరిగింది. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారని చెప్పారో ఆ రోజు నుండి గత 2-3 రోజులుగా పరారీలో ఉన్నారు. పరారీలో ఉండి ఈ రోజున రాజమండ్రి కోర్టులో హాజరైన తర్వాత బయటకు వస్తా ఉంటే పోలీసు వారు అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాగా నేరస్తుల్ని ఎవరినైనా సరే వదిలిపెట్టేది లేదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఒక చెవిరెడ్డి భాస్కర్ గారు కానీ, జోగి రమేష్ గారు కానీ, వల్లభేండి వంశీ కానీ, ఇలా ఎంతో మంది ఉన్నారు. నేరం చేసిన వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేశారని 53 సెంట్రల్ జైల్లో పెట్టారు చెప్పండి.